రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మహిళల భద్రత, మైనర్ బాలికల సంరక్షణ, బాల వివాహాల కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్న మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజతో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. అసలు కర్నూలు జిల్లాలో, ఇటు నంద్యాల జిల్లాలో మొత్తంగా కూడా మహిళా భద్రత, అలాగే చిన్నారుల రక్షణ అన్నది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఏం గమనించారు, దానికి సంబంధించి అధికారులు వాళ్ళకి ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చారన్నది ఆవిడ తెలుసుకుందాం. మేడం నమస్తే. అసలు మీరు ఈరోజు తొలిసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మీరు పర్యటిస్తున్నారు. ఇక్కడ ఏం గమనించారు, మీ దృష్టికి ఏమొచ్చారు? ఫస్ట్ మార్నింగ్ నంద్యాల జిల్లాలో ఉండి అక్కడైతే యాక్చువల్లీ కలెక్టర్ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఆమె చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది. యాజ్ అ లేడీ తను కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉండి, ఎస్పెషలీ మహిళలకు కానీ మైనర్స్గా కానివ్వండి ఏం ఇష్యూస్ జరగకుండా అనేది చూడాలని ప్రోయాక్టివ్గా అక్కడ ఓఎస్సీస్ కానివ్వండి, పీడీస్ ఆర్ సిడిపిఓస్ వీళ్ళందరుగా ఐసిడిఎస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్, ఎందుకంటే రీసెంట్గా కూడా ఒక కాలేజ్లో ఆడపిల్లలని టెక్నీషియన్స్ హెరాస్ చేయటం, ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో ఈవెన్ యాజ్ పర్ నార్మ్స్ ఏంటంటే పాష్ యాక్ట్ ప్రకారం ప్రతి ఇన్స్టిట్యూట్ ఎక్కడైతే 10 మంది కంటే ఫీమేల్స్ ఉంటారో ఐసీసీ అనేది కంపల్సరీగా ఫామ్ చేయాలి. అది అగెయిన్స్ట్ ద రూల్స్ ఒకవేళ ఫామ్ చేయకపోతాయి అనమాట. సో దాని మీద ఇంకొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి కమిటీస్ ఫామ్ చేస్తున్నారు, కానీ ఎందుకు చేస్తున్నారు అనేది తెలియట్లా. ఊరికే అక్కడ బోర్డ్స్ పెడుతున్నారు కానీ ఎందుకు ఈ కమిటీ అనేది ఉన్నది కాలేజెస్లో, కొన్ని కాలేజెస్లో లేదు. సో ఉన్నా కూడా అది ఎందుకు పెడుతున్నారు అనేది తెలియట్లేదు. ఏదో పెట్టాలని చెప్పి కమిటీస్ పెట్టేస్తే ఉపయోగం ఉండదు. అవి ఎందుకు ఉన్నాయి, ఏంటి, ఎవరెవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది ఒక మెసేజ్ గర్ల్స్కి, అక్కడ ఉండే స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే వర్క్ ప్లేస్లో ఉండే వాళ్ళకి కానివ్వండి తీసుకురావాలన్నది ఒకటి చెప్పడం జరిగింది. అలాగే చైల్డ్ మ్యారేజ్, ఐ థింక్ ఈ ఏరియాలో మేము పొద్దున్న నంద్యాలలో కానివ్వండి, ఇక్కడ కర్నూలులో కానివ్వండి చైల్డ్ మ్యారేజెస్ అనేది ఎక్కువ వింటున్నాం. అంటే ఎక్కువ ట్రైబ్స్ ఉంటారు కాబట్టి ట్రైబల్స్ ఏదో వాళ్ళు స్కూల్కి పంపిస్తున్నా కూడా, కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి కొంచెం రెసిస్టెన్స్, చైల్డ్ మ్యారేజెస్ అనేసరికి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వాళ్ళని చేయాలన్నా లేకపోతే అవేర్నెస్ తీసుకురావాలన్నా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. అయితే మేడం మీరు చెప్పినట్లుగా ఇటు చైల్డ్ మ్యారేజెస్ కానీ చైల్డ్ అబ్యూజింగ్ కేసెస్ విషయంలో పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈ యొక్క గ్రౌండ్ స్టాఫ్ ఉంటారో వాళ్ళకి ఎక్కడ సరైన సౌకర్యాలు లేవు, అందుకు వాళ్ళ దగ్గర రీచ్ కావడంలో చాలా వైఫల్యాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు సిడిపిఓలు కానీ దాని కింద ఉన్నటువంటి టీం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ లేని పరిస్థితుల్లో ఓన్లీ అర్బన్ లెవెల్లో మాత్రమే వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు. వాళ్ళకి సంఘటన విషయం తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కనీస వసతులు కూడా లేవన్నది ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్య. మీ దృష్టికి వచ్చిందా? నా దృష్టికి అయితే రాలేదండి. కాకపోతే చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిడిపిఓస్ కానీ డిసిపిఓస్ కానీ వీళ్ళందరూ కూడా విలేజ్ లెవెల్ నుంచి వర్క్ చేస్తున్నారు డెఫినెట్లీ ఎందుకంటే ఉన్న కొంతమందితో చేయలేరు. ఇప్పుడు పోలీసులు కలుపుకోవాలి, అలాగే అంగన్వాడీ వర్కర్స్ని వీళ్ళందరూ కలుపుకొని అవేర్నెస్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు ఉన్నా కూడా, అంటే హెడ్ క్వార్టర్ లెవెల్లో ఉన్నా కూడా దీన్ని మండల్ లెవెల్స్కి లేకపోతే విలేజ్ లెవెల్స్కి తీసుకెళ్తున్నారు. డెఫినెట్లీ అది వర్కింగ్. మాకు ఎక్కడ అయితే ఈ కంప్లైంట్ అనేది రాదు. అండ్ మేము ఇంటరాక్ట్ అయిన స్టాఫ్తో కూడా వాళ్ళు ఎక్కడ కూడా మాకు ఈ షార్ట్ కమింగ్స్ ఉన్నాయి లేకపోతే మాకు ఈ ఫెసిలిటీస్ లేవు అని అయితే ఎక్కడైతే కంప్లైంట్ రాదు. చెప్పండి మేడం, మీరు మహిళా చైర్పర్సన్ అయ్యాక ఇటు అమరావతి మహిళలకు సంబంధించి కానీ, నెల్లూరులో ప్రజాప్రతినిధి మీద కానీ, ఇటు రాయలసీమ జిల్లాల నుంచి మాజీ మంత్రి చేసిన కంప్లైంట్ కానీ మీ దృష్టికి వచ్చాయా? వాటి మీద అసలు ఈ పొలిటికల్ ఉమెన్ అబ్యూజింగ్ మీద మీరేమంటారు? ఈ పొలిటికల్ అబ్యూజ్ ఏదైతే చేస్తున్నారో అది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. కమిషన్కు మా పరిధిలో మేము ఉన్న పవర్స్ అయితే మేము యాక్షన్ తీసుకుంటాం. కానీ ఏదైతే ఈ సాంప్రదాయం ఉన్నదో ఇది మాత్రం కంటిన్యూ అవ్వకూడదు. ఎందుకంటే పిల్లలు చూస్తూ ఉంటారు, టీనేజర్స్ చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఈజీలీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అంతా చేతిలో ఉంటుంది. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఓకే ఇలా మేము మాట్లాడితే ఓకే అనే మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కాదు ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే దీనికి యాక్షన్ ఉంటుంది అనేది ఒక మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళాలి. సో గవర్నమెంట్ ఆల్సో షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ, ఇర్రెస్పెక్ట్ ఎవరైనా సరే, అవతల పార్టీ అయినా వాళ్ళ పార్టీ అయినా సరే ఇలాంటివి టాలరేట్ చేయకూడదు. ఆ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్తే డెఫినెట్లీ కల్చర్ ఏదైతే ఉందో ఆడవాళ్ళని మధ్యలోకి లాక్కురావటం, ప్రతి విషయంలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అనేది ఆగుతుంది. ఇది మొత్తంగా మహిళా చైర్పర్సన్ చెప్తున్నది. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలన్నింటినీ అమలు చేస్తాం, వాటి తగ్గట్టుగా చట్టాలను అమలు చేస్తాం. మహిళల పట్ల ఎవరు
అబ్యూస్ చేసే విధంగా ప్రవర్తించినా ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.